ఓం నమో వెంకటేశాయ. సురేంద్రవృందారకవృందవంద్యం వేదాదిశాస్త్రోక్తిచయైరగమ్యం కరాబ్జచాపం కమనీయకేశం రామం సదైవ మనసాభివాదయే. వేదాది శాస్త్రములచే ప్రతిపాదింపబడినటువంటి వాడు, ఇంద్రాది సమస్త దేవతలచే స్తుతింపబడువాడు, కోమలమైనటువంటి స్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 346వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి వినవమ్మ జానకి అనేటటువంటి సంకీర్తనను కుమారి కె లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. జానకి వినవమ్మ జానకి నీ విపుడింత చేసినాడు ఎనసి ఈ రఘురాముడు ఇకనేమి చేసును ఇకనేమి చేసును ఇకనేమి చేసును వినవమ్మ జానకి నీ విపుడింత
చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 42 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా.
అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 42 సర్గాః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యావత్తు నిర్యతస్తస్య రజో రూపమదృశ్యత నైవేక్ష్వాకువరస్తావత్ సంజహారాత్మచక్షుషీ. అయోధ్యానగరము నుండి సీతారామ లక్ష్మణుడు అధిరోహించినటువంటి రథము వనవాస దిశగా ఆ వనవాస మార్గం గుండా వెళుతూ ఉన్నది. అయోధ్యానగరాన్ని దాటుతూ ఉన్నది రథం. మరి దశరథుడు వారి యొక్క పరివారము భార్యలు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంతఃపుర సేవకులు పరిచారకులు అందరూ చూస్తూ ఉన్నారు. రథం కనుమరుగవుతూ ఉన్నది. మరి ఆ సందర్భంలో నిర్యతస్తస్య యావత్ అదృశ్యత. అయోధ్యానగరం నుండి పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క రథము ఎంతవరకు అయితే కనిపిస్తూ ఉన్నదో, అంటే రథము కనిపించేంతవరకే కాదు, రథము వెళ్ళిన తర్వాత ఆ రథము యొక్క తాకిడికి లేచినటువంటి దుమ్ము ఆ ధూళి గాలిలో కనిపించేంత వరకు కూడా, అలా రథం వెళుతూ ఉంటే దాని వెనకాల కాస్త ధూళి దుమ్ము పైకి లేస్తాయి కదా, అలాగా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి రథము యొక్క ధూళి అలా పైకి లేచి కనిపించేంత వరకు కూడా, తావతు అంతవరకు అంతసేపు కూడా ఇక్ష్వాకు వరహ, ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజు ఆత్మచక్షుషి నైవ సంజహార, అక్కడే నుంచుని చూస్తూ ఉండిపోయాడు. అంతకు ముందు వరకు అయితే రథాన్ని వెంబడించి పడుతూ లేస్తూ వెళుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దశరథ మహారాజు యొక్క ఆ అమాత్యులు తెలియజేశారో, యమిచ్చేత్ పునరాయాంతం నైనం దూరం అనువ్రజేత్ అని, ఎవరినైతే త్వరగా తిరిగి రావాలి అని కోరుకుంటామో వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఎక్కువ దూరం వారిని అనుసరించి వెళ్ళకూడదు అని ఆ అమాత్యులు చెప్పినటువంటి మాటను విని అక్కడే ఆగిపోయాడు దశరథ మహారాజు. అలా ఆగి వెనక్కి ఆయన యొక్క మందిరంలోకి వెళ్ళిపోలేదు. అలా రాముడు వెళుతున్నటువంటి ఆ రథం వైపే చూస్తూ ఉన్నాడు. రథం వెళుతూ ఉన్నది, దూరం అవుతూ ఉన్నది. చివరికి ఆ రథం వెళ్ళడం వల్ల వచ్చే దుమ్ము ఏదైతే ఉందో ఆ దుమ్ము మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఎంతవరకు అయితే ఆ రథం వెళ్ళడం వల్ల లేచినటువంటి దుమ్ము కనిపిస్తూ ఉన్నదో అంతవరకు కూడా ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజు ఆత్మచక్షుషి తన కన్నులను నైవ సంజహార, ముయ్యటం లేదుట. అలాగే కళ్ళు పెద్దవి చేసుకు చూస్తూ ఉన్నాడు. అలా దూరమవుతున్నటువంటి దుమ్ము ఆ రథము మరలా ఏమైనా తిరిగి వస్తుందేమోనన్న చిన్న ఆశ, కనీసం ఆ వెళ్ళేంతవరకైనా సరే చూద్దాము అనే ఒక ఆశ, దాంతో అలా చూస్తూ ఉండిపోయాడు. నైవ సంజహార, కళ్ళు ముయ్యటం లేదు. కళ్ళు పెద్దవి చేసుకుని అలా దూరంగా వెళుతున్నటువంటి రథము నుండి లేస్తున్నటువంటి దుమ్మును అలా చూస్తూనే ఉండిపోయాడు. ఉండిపోతే మరి ఆ రథం ఇంకా దూరం, మరింత దూరం అవుతున్నది కదా. యావద్రాజా ప్రియం పుత్రం పశ్యత్యత్యంత ధార్మికం తావద్యవర్ధతే వాస్య ధరణ్యాం పుత్రదర్శనే. మహారాజు దశరథ మహారాజు ప్రియం అత్యంత ధార్మికం పుత్రం, తనకు అత్యంత ప్రియమైనటువంటి వాడు, ఇక్కడ ప్రియమనే చోట తనకు అనే మాట పెట్టకుండా ప్రియమని మాత్రమే చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, అందరికీ కూడా అత్యంత ప్రియమైనటువంటి వాడు, ధార్మికుడు అంటే ధర్మము ఆచరించడంలో గొప్పవాడైన
పుత్రం తనను తరింపజేయడానికి అవతరించినటువంటి వాడైన ఆ రామచంద్రమూర్తిని యావత్ పశ్యతి, ఎప్పటి వరకు అయితే అలాగా దుమ్ము ద్వారా అంటే ఆ రాముడు వెళుతున్నటువంటి రథము నుండి లేస్తున్న ఆ దుమ్ముని చూస్తూ ఉన్నాడో తావతు అంతవరకు కూడా అస్య పుత్రదర్శనే ధరణ్యాం రజః వ్యవర్ధత ఇవ. దశరథ మహారాజు ఆ పుత్రుని యొక్క జాడను, ఆ పుత్రుని యొక్క ఉనికిని తెలియజేసేటటువంటి ఆ దుమ్ము ఏదైతే ఉన్నదో ఆ దుమ్ముని, రథము నుండి వస్తున్నటువంటి దుమ్ముని ఎప్పటి వరకు అయితే చూస్తున్నాడో ఆ చూసినంతసేపు కూడా రథం చాలా వేగంగా వెళుతూ ఉన్నది. ఆ రథము యొక్క వేగానికి మరింత ఎక్కువగా దుమ్ము లేస్తూ ఉన్నది. అదిగో ఆ దుమ్ము దగ్గరే నా కుమారుడు, ఆ ధూళి వద్దే నా కుమారుడు ఉన్నాడు అని చెప్పి దశరథ మహారాజు కూడా ఆశగా చూస్తూ ఉండిపోయారట. వ్యవర్ధత ఇవ, పుత్ర దర్శనం చేత కొంత అంటే ఆ పుత్రుడిని, ఆ ధూళినే ఉనికిగా కలిగినటువంటి వాడు తన పుత్రుడు అని భావించి అదిగో ఆ ధూళి ఉన్న చోటే నా కుమారుడు ఉన్నాడు అని అనుకుంటూ అలాగ ఆశగా చూస్తూ ఉండిపోయారట. దీనికి మరో అర్థం కూడా మనకు పెద్దలు తెలియజేస్తారు. తావతు ఎప్పటి వరకు అయితే ఆ దుమ్మును, ఆ రథము నుండి లేచినటువంటి దుమ్మును చూస్తూ ఉన్నాడో, ధూళిని చూస్తూ ఉన్నాడో అప్పటి వరకు కూడా అస్య దేహ, ఈ దశరథ మహారాజు యొక్క శరీరము పుత్రదర్శనే, పుత్రుని దర్శించాలి అనే కోరికతోటి ధరణ్యాం వ్యవర్ధత, ఆ భూమి మీద అలా నిలబడి ఉన్నది అని అన్నారు. అంటే ఎప్పటి వరకు అయితే ఆ రథము నుండి వస్తున్నటువంటి ధూళి కనిపిస్తూ ఉన్నదో అప్పటి వరకు దశరథ మహారాజు కళ్ళు పెద్దవి చేసుకుని మెడ పైకి దాచి శరీరాన్ని నిటారుగా అలా చేసుకుని దూరంగా వెళుతున్నటువంటి ఆ పుత్రుని యొక్క ఉనికిని తెలియజేసే ఆ ధూళిని చూస్తూ ఉన్నాడు. అంటే అప్పటి వరకే చూడగలిగాడు. ఎప్పటి వరకు కనిపించిందో అప్పటి వరకు ఇతని శరీరము కూడా నిలబడింది అని అన్నారు. అంటే ఆ ధూళి ఎప్పుడైతే కనిపించడం మానేసిందో, అది కనుచూపు మేర కంటే దాటి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు దశరథ మహారాజు యొక్క శరీరము పడిపోయింది అని చెప్పడం కూడా ఇందులో ఉన్న ఉద్దేశ్యం అన్నమాట. మరి ఆ తర్వాత శ్లోకంలో నపశ్యతి రజోప్యస్య యదా రామస్య భూమిపః తదార్తశ్చ విషణ్ణశ్చ పపాత ధరణీతలే. యదా భూమిపః అస్య రామస్య రజః నపశ్యతి, ఎప్పుడైతే ఇంకా ఆ రథము దూరంగా వెళ్ళిపోయిందో, ఆ రథము నుండి వచ్చేటటువంటి ధూళి కూడా కనుమరుగైపోతున్నదో అప్పుడు ఆ రథము నుండి వచ్చే ధూళి ఎప్పుడైతే కనిపించడం మానేసిందో అప్పుడు ఆయన ఆర్తః, మరింత ఆర్తుడై అంటే మరింత దీనమైనటువంటి స్థితి పొందినటువంటి వాడై, పీడించబడినటువంటి శరీరం కలిగిన వాడై, శిథిలమైన శరీరం కలిగిన వాడై, అంటే అప్పటికే శరీరం అంతా శిథిలమైనప్పటికీ కూడా తన కుమారుని యొక్క ఉనికిని చూడాలి అనే ఆశతోటి శరీరం నిలబడింది. ఎప్పుడైతే ఆ ఉనికి కూడా కనిపించలేదో, ఆ ధూళి కూడా కనిపించడం మానేసిందో ఇంకా ఆశ అనేది పూర్తిగా దశరథ మహారాజులో లేకుండా పోయింది. దానితోటి ఈ శరీరం పడిపోతున్నదనమాట. విషణ్ణ, దుఃఖితుడై విషాదాన్ని పొందినటువంటి వాడై ధరణీతలే పపాత, భూమి మీద ఆ విధంగా పడిపోయాడు అని. ఇక్కడ చూడండి, ఆశ ధైర్యము ఎటువంటి వారినైనా మనిషిని నిలబెడతాయి. నిరాశ అదేవిధంగా భయము ఎటువంటి వారినైనా సరే పడగొట్టేస్తాయి. ఆ ఆశ ఉన్నంత వరకు కూడా దశరథ మహారాజు శరీరం శిథిలమైపోయినప్పటికీ కూడా కళ్ళు పెద్దవి చేసుకుని మెడ చాచి శరీరాన్ని నిట్ట నిలువుగా పెట్టుకుని అలాగా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇక తన కుమారుడు తనకు దక్కడు, తన వద్దకు రాడు, వనవాసానికి వెళ్ళిపోయాడు అనే నిర్ణయం ఎప్పుడైతే వచ్చిందో ఇక దశరథ మహారాజులో ఆశ పూర్తిగా పోయింది. దానితోటి శరీరం మీద పట్టు కూడా కోల్పోయాడు. దానితో ధరణీతలే పపాత, భూమి మీద పడి నిరాశతోటి, నిస్పృహలతోటి భూమి మీద పడిపోయాడనమాట. పడిపోతే తస్య దక్షిణమన్వగాత్ కౌసల్యా బాహుమంగన
వామంచాస్యన్వగాత్ పార్శ్వం కైకేయీ భరత ప్రియా. అలాగా పడిపోతున్నటువంటి దశరథ మహారాజుని, పడిపోయిన దశరథ మహారాజుని కౌసల్యాదేవి కుడిభుజాన్ని పట్టుకుని పైకి లేవనెత్తింది. చూడండి, అంగన భార్య అయినటువంటి కౌసల్యాదేవి తస్య దక్షిణ బాహుం అన్వగాత్, దశరథ మహారాజు యొక్క కుడిభుజాన్ని అనుసరించి ఆ కుడిభుజాన్ని పట్టుకుని దశరథ మహారాజుని పైకి లేవనెత్తిందనమాట. ఈ సందర్భంలో చూడండి, తన భర్త వలన తన కన్న కొడుక్కి వనవాసానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందువలన భర్త మీద కోపించవచ్చును. ఒకవేళ కోపించినప్పటికీ కూడా ఆమె కోపంలో న్యాయం ఉన్నదిలే, ఆమె కోపం రావడంలో తప్పే ఉన్నది అని అందరూ అనుకుంటారు. కానీ కౌసల్యాదేవి భర్త మీద కోపించలేదు. పైగా భర్త పడిపోతుంటే కుడిభుజాన్ని పట్టుకుని ఈమె లేవనెత్తుతూ ఉన్నది. మరి కైకేయీదేవి ఆమె యొక్క పరిస్థితి ఏమిటి అంటే అది కూడా చెబుతున్నాడు. భరత ప్రియ, భరతుడు అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి, పుత్రవాత్సల్యం కలిగినటువంటి కైకేయీదేవి, ఆ కైక అస్య వామం పార్శ్వం అన్వగాత్, ఆ ఎడం పక్కన నుంచుని ఉన్నది అని అన్నారు. ఈమెమో కుడి భుజాన్ని పట్టుకుని ఉన్నది అని చెప్పి అన్నారు. కైకేయీదేవి ఎడం పక్కన నుంచుని ఉన్నది అని అన్నారు. వామం పార్శ్వం అన్వగాత్, ఆ ఎడం పక్కన చేరి ఉన్నది అని అంటే కౌసల్యాదేవి కుడి భుజాన్ని పట్టుకుని ఆయనకు ఆసరాగా ఉన్నట్లుగా కైకేయీదేవి దశరథుని యొక్క ఎడమ భుజం పట్టుకుని దశరథునికి ఆసరాగా, అతనికి సహాయంగా లేదు. అంటే తన కోరికను తీర్చుతున్నప్పటికీ కూడా, తన వరములను ఇచ్చినప్పటికీ కూడా ఆ భర్త మీద అభిమానము, ప్రేమ కలగటం లేదు కైకేయికి. తన కుమారుడికి వనవాసాన్ని విధించినప్పటికీ కూడా కౌసల్యాదేవికి మాత్రం భర్త మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఏమాత్రము తగ్గటం లేదు. ఇది వారి స్వభావము అని చెప్పి అన్నారు. అంతే కదా. అందుకని యస్య భార్య కలహ కష్మల ప్రియ అని చెప్పి అంటే అరణ్యం తేన గంతవ్యం అని అంటూ ఇలాగ కలహప్రియ అయినటువంటి ఈ విధంగా ఉండే కైకేయి వంటి కనుక భార్య కనుక ఉన్నట్లయితే అంతఃపురంలో కంటే కూడా అడవిలోనే హాయిగా ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. మరి ఇక్కడ చూడండి, రాముడు వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దశరథ మహారాజు కృంగిపోతూ ఉంటే కౌసల్యాదేవి కుడిభుజం పట్టుకుని ఆయనను ఎవలెత్తుతున్నది. కైకేయీదేవి మాత్రం ఎడమ పక్కన నుంచుని చూస్తూ ఉన్నది. అప్పుడు ఇంకా దశరథ మహారాజు అంటున్నాడు, తాం నయేన చ సంపన్న ధర్మేణ వినయేన చ ఉవాచ రాజా కైకేయీం సమీక్ష్య వ్యధితేంద్రియ. నగేన నీతితోను, దశరథ మహారాజు అంటున్నాడు కైకేయిని చూస్తూ, నగేన నీతితోను, ధర్మేణ ధర్మముతోను, వినయేన వినయంలోనూ కూడా, అంటే అటు మానసికంగాను తన ప్రవర్తనలోనూ కూడా వినయ సంపన్నుడు, ధర్మాత్ముడు, నీతిపరుడు అయినటువంటి రాజా దశరథ మహారాజు తాం కైకేయీం సమీక్ష్య, అలాగ తన ఎడమ పక్కన ఉన్నటువంటి కైకేయీదేవిని చూస్తూ వ్యధితేంద్రియ, మరింత బాధపడుతున్నటువంటి వాడై, కుమారుడు దూరమైనప్పటికీ, కుమారుడికి ఆ వనవాసాన్ని విధించినప్పటికీ కూడా అలా చెయ్యడం ద్వారా కనీసం తన భార్య ఆనందపడింది అనే తృప్తి అన్నా సరే భర్త కనుక కలిగినట్లయితే దానివల్లనైనా కొంత సాంత్వన పడతాడు. చూస్తూ ఉంటాం మనం, ఎక్కడికో వెళదాము అనుకుంటారు, ఎక్కడికో వెళుతూ ఉంటారు, ఎంతో ఖర్చు పెట్టుకు వస్తూ ఉంటారు. ఆ ధనమంతా ఖర్చు అయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఆనందంగా కనుక రాగలిగినట్లయితే, ఆ ఖర్చు పెట్టినటువంటి ధనానికి సంబంధించినటువంటి ఆనందాన్ని కనుక పొందగలిగినట్లయితే, ధనం ఖర్చు అయినప్పటికీ కూడా, వ్యయమైనప్పటికీ కూడా ఆనందం అన్నా మిగిలిందిలే అనే ఒక సంతృప్తి మానసికంగా ఉంటుంది.
అలా కాకుండా తిరగవలసిందంతా తిరిగి ఖర్చు పెట్టవలసిందంతా ఖర్చు పెట్టి చివరికి ఏదో చిన్న విషయాన్ని పట్టుకుని ఇంటికి తిరిగి రాగానే రుసరుసలు ముసరుసలు పడుతూ ఉంటే ఇంకా ఖర్చు పెట్టినటువంటి ధనానికి ప్రయోజనమే ఉంది, ఆ వెచ్చించినటువంటి సమయానికి ప్రయోజనమే ఉంది, అంతా నిరర్ధకం. అటు ధనము, సమయము, శ్రమ అన్నీ కూడా వ్యర్థమే కదా. కావున మన శ్రమ అయినా, మన ధనమైనా, మన సమయమైనా సరే మనకు ఆనందాన్ని మిగిల్చే విధంగా చూసుకోగలగటం వివేకవంతుల యొక్క లక్షణం. అంతేగాని అన్నింటినీ కూడా కోల్పోయి ఏదో చిన్న విషయంలో వీటన్నింటినీ కూడా కోల్పోయినట్లయితే వాటిని ఖర్చు పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? మరి ఇక్కడ దశరథ మహారాజు పరిస్థితి అలాగే తయారైంది. తన భార్యకు ఇచ్చినటువంటి మాట కోసం తన ప్రాణప్రదమైనటువంటి కుమారుణ్ణి వనవాసానికి పంపించేస్తున్నాడు, తన ప్రాణములనే పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కైకేయీదేవిలో ప్రసన్నత కనిపించడం లేదు, ఆమె దశరథ మహారాజుకి అనుకూలంగా ఉండటం లేదు. దానితోటి దశరథ మహారాజుకి మరింత బాధ కలుగుతూ ఉన్నది. అంటారు కదా, వ్రతం చెడ్డ ఫలం దక్కాలి అని అంటూ ఉంటారు. అంటే మనం వ్రతం సవ్యంగా చేసినా చేయకపోయినప్పటికీ మనం చేసే క్షమాప్రార్థనతోటో దేనితోటో ఆ భగవద్ అనుగ్రహము వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని మనం పొందాలి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఎంతో కష్టపడి ఏ తప్పు లేకుండా వ్రతాన్ని చేసిన తర్వాత కూడా దుష్ఫలితం వచ్చిందనుకోండి, అది ఇంకెంత బాధను కలగజేస్తుంది. ఇక్కడ దశరథ మహారాజు యొక్క పరిస్థితి అలాగే ఉన్నది. తాను తన సర్వస్వాన్ని కోల్పోయినట్లుగా, తన సర్వస్వాన్ని అర్పించినట్లుగా తన కుమారుణ్ణి వనవాసానికి పంపించి అందరి చేత కూడా చివాట్లు తింటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా కైకేయీ దేవిలో ఆమెలో సంతృప్తి, ఆనందము అనేవి కనిపించడం లేదు. దానితో దశరథ మహారాజుకి మరింత కోపం వస్తూ ఉన్నది. ఇంత చేసినప్పటికీ ఈమెలో మార్పు రాలేదే, ఇంత చేసిన సంతృప్తి అనేది లేదే అని చెప్పి బాధపడుతూ, నగేన ధర్మేణ వినయేన సంపన్న రాజా, నీతిలోను ధర్మాన్ని ఆచరించడంలోనూ వినయములోను సదాచారంలోనూ కూడా గొప్పవాడైనటువంటి ఆ దశరథ మహారాజు తాం కైకేయీం సమీక్ష్య, ఆ కైకేయీ దేవిని చూస్తూ వ్యధితేంద్రియ, ఇంద్రియములు మరింత కలత చెందినటువంటి వాడై మరింత బాధను పొందినటువంటి వాడై ఉవాచ, కైకేయితోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? కైకేయి మమాంగాని స్ప్రాక్షీస్త్వం దుష్టచారిణి నహిత్వాం ద్రష్టుమిచ్చామి న భార్య నచ బాంధవీ. చూడండి, కైకేయీదేవి తనకు ఆసరాగా ఉండలేదనే బాధ కంటే కూడా ఆమె మీద ఉన్నటువంటి కోపం మరింత ఎక్కువయ్యి దుష్టచారిణి, దుష్ప్రవర్తన కలిగినటువంటి దానా, దుష్టమైనటువంటి నడవడిక కలిగిన ఓ కైకేయి, త్వం నీవు మమ అంగాని నా శరీరాన్ని మా స్ప్రాక్షీ నువ్వు తాకవద్దు. నువ్వు తాకలేదని నేను పడుతున్నావు అనుకుంటున్నావా? నువ్వు నా శరీరాన్ని తాకటమే నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటున్నాడంటే ఏమిటి? ఆమె మీద పూర్తి విరక్తి అనేది కలిగింది దశరథ మహారాజుకి. ఆమె ప్రవర్తన చూసేటప్పటికీ మాస్ప్రాక్షీ, నన్ను ఏమాత్రము నువ్వు ముట్టుకోవద్దు, నన్ను తాకేటటువంటి అర్హతను నీవు కోల్పోయావు. అంతేకాదు త్వాం ద్రష్టం నేచ్చామి, నువ్వు నన్ను తాకటము కాదు, కనీసం నిన్ను చూడటమైనా సరే నాకు ఇష్టం లేదు. పాపాత్మురాలైనటువంటి నీ ముఖం చూసినా సరే తప్పే. త్వం న భార్య, నువ్వు నాకు అసలు భార్యవే కాదు. భార్య అంటే ఎవరు? భర్తకు అనుకూలంగా ఉండేటటువంటిదే భార్య, భర్త యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచేటటువంటిదే భార్య, భర్తకు ఆయనలో తేజస్సుని పెంచేటటువంటిదే భార్య. కానీ అన్ని విధాలుగా భర్తని ఇలా కుంగదీసేటటువంటి నీలాంటిది భార్య కాదు. కావున నువ్వు నా భార్య, నువ్వు భార్యవే కాదు. సరే, భార్యను కాకపోతే ఏదో దూర బంధుత్వం అన్నా ఉందనుకుంటావేమో. నచ బాంధవి, నువ్వు నాకు కనీసం బంధుత్వం కూడా మన ఇద్దరి మధ్య ఏమీ ఉండదు, నువ్వు నాకు భార్యవే కాదు అని అంటున్నాడు. అదేంటండి, భార్య అయినటువంటిది భార్య కాదు అంటే ఎట్లా కుదురుతుంది? అంటే ఇక్కడ మానసికంగా దశరథుడు అంటున్నటువంటి ఆయన యొక్క భావనను తెలియజేస్తున్నాడనమాట. తెలియజేస్తూ తర్వాత శ్లోకంలో అంటున్నాడు, మరి కేవలం
నీతో సంబంధం నాకు లేకపోవటమే కాదు, నీతో ఉన్న సంబంధాన్నే విడిచిపెట్టడం లేదు, వదులుకోవడం లేదు. నీకు సంబంధించిన వారెవరైతే ఉన్నారో వారితో కూడా నాకు ఎటువంటి సంబంధము లేదు, వారు కూడా నాకు సంబంధించినటువంటి వారు కానే కారు అని చెప్పి అంటున్నాడు. ఏమని? ఏ చత్వామను జీవంతి నాహం తేషాం నతే మమ కేవలార్థపరాం హిత్వాం త్యక్తధర్మాం త్యజామ్యహం. ఏచ ఎవరైతే త్వాం అనుజీవంతి నిన్ను అనుసరించి జీవిస్తున్నారో, నీ మీద ఆధారపడి నీ ప్రవర్తనను సమర్థిస్తూ ఎవరైతే ఉన్నారో, నిన్ను ఆశ్రయించి ఉన్నారో, తేషాం అహం న ప్రభు, వారందరికీ నేను రాజునే కాదు, వారికి రాజుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. నతే మమ, నా వారు నాకేమీ కారు. నువ్వే కాదు, నీకు సంబంధించినటువంటి వారు, నిన్ను ఆశ్రయించి ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారెవరికీ కూడా నేను రాజును కాదు, వాళ్లతో నాకు ఎటువంటి సంబంధము కూడా లేదు. ఇంకా ఎందుకంటే త్యక్త ధర్మాన్ని విడిచిపెట్టేసినటువంటి దానివి, కేవలార్థపరం కేవలము నీ స్వార్థము కోసం అని చెప్పి అందరినీ, రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా బాధ పెడుతున్నటువంటి దానివి అయిన త్వాం, అటువంటి నిన్ను త్యజామి, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అని అంటున్నాడు. ఏమండి ఇలా విడిచిపెట్టచ్చా అని అంటే, వంశానికి అదేవిధంగా ఆ రాజకులానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటటువంటి దుష్టచారిణి అయినటువంటి ఆమెను విడవవచ్చును అని మనకు ధర్మశాస్త్రంలో తెలియజేశారు. అయితే ఇక్కడ దశరథ మహారాజు మాట వరసకు నిన్ను విడిచిపెట్టేస్తున్నా అంటున్నాడు, కానీ ఆమెను ఆ రాజ్యంలోంచి వెళ్ళగొట్టడమో అవేమీ చేయలేదు. ఎందుకంటే అలా విడిచిపెట్టడం ధర్మం కాదని చెప్పి తెలుసు. కానీ ఈ కోపంలో దశరథ మహారాజు ఈ విధంగా మాటలన్నీ కూడా అంటూ ఉన్నాడు. పైగా ఏమంటున్నాడు? నువ్వే కాదు, నీకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అన్నారు. అదేమిటండి? కైకేయి తప్పు చేస్తే కైకేయికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ బంధువులందరూ చేసినటువంటి తప్పే ఉంది అని అంటే, తప్పు చేసిన వాళ్ళనే కాదు, ఆ తప్పు చేసిన వాళ్ళని ఆశ్రయించి ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళకి కూడా దండ అనేది తప్పదు అని చెప్పి అంటున్నారు. అంతే కదా, మనకు పురాణాల్లో జనమేజయుడు చేస్తున్నటువంటి ఆ సర్పయాగం జరుగుతున్నటువంటి సందర్భంలో తక్షకుడు అనే ఆ సర్పాన్ని ఆ యజ్ఞంలో, ఆ హోమగుండంలో పడేయాలనే ఉద్దేశంతో ఋత్విక్కులు తక్షకాయ స్వాహ అని మంత్రం చెప్పారు. మంత్రం చెబితే తక్షకుడు రావటం లేదు, ఆ యజ్ఞగుండంలో పట్టడం లేదు. ఇదేమిటి, మంత్రం చెప్పినా సరే పడటం లేదు అని దివ్య దృష్టితో చూస్తే ఆ తక్షకుడు అనే సర్పము ఇంద్రుని యొక్క సింహాసనాన్ని చుట్టుకుని ఉన్నాడు. ఉండేటప్పటికీ ఆ ఇంద్రుని యొక్క శక్తి వల్ల తక్షకుడు కింది వచ్చి ఈ హోమగుండంలో పట్టం లేదు. సరే, ఋత్విక్కులు వీళ్ళు ఆలోచించి ఇది ఇలా కాదు, సహేంద్ర తక్షకాయ స్వాహ అని చెప్పి మంత్రం చెప్పారట. ఇంద్రుడితో పాటు వచ్చి ఈ హోమగుండంలో పడాలి అని మంత్రం చెప్పారట. దాంతో ఇంద్రసింహాసనం కూడా వచ్చి హోమగుండంలో వచ్చి పడే పరిస్థితి వచ్చింది. అంటే ఇంద్రుడు కానీ ఆ ఇంద్రసింహాసనం కానీ చేసినటువంటి తప్పేమీ లేదు. ఆ తక్షకుడికి ఆశ్రయాన్ని ఇవ్వడం ద్వారా తప్పు చేయనటువంటి ఇంద్రుడికి కూడా శిక్ష పడేటువంటి స్థితి వచ్చింది. అదేవిధంగా కైకేయి చేసినటువంటి తప్పు వల్ల ఆమె యొక్క బంధువుల మీద కూడా దశరథ మహారాజుకి దురభిప్రాయం అనేది ఏర్పడిపోయినది. మరి ఈ విధంగా వారిని కూడా విడిచిపెట్టేస్తాను, మీ వాళ్ళందరూ అటువంటి వాళ్లే అన్నట్టుగా ఇలా అంటున్నాడు అనమాట. అంతేకాదు, అపరాధో నమేస్తీతి నైతద్విశ్వాస కారణం అంటారు. నా తప్పేమీ లేదు అని చెప్పి అనుకుంటే ప్రయోజనం లేదు. ఎక్కడ ఉన్నాము అనేది కూడా చూసుకోవాలి. తప్పు చెయ్యకపోయినా తప్పు జరిగేటటువంటి చోట కనుక ఉన్నట్లయితే ఇతనిని కూడా తప్పు చేసినటువంటి వారిగానే పరిగణిస్తారు. కావున జాగ్రత్తగా ఉండాలి. నేనే తప్పు చేయలేదు అని అంటే, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా తప్పు చేసే వారితో తిరుగుతున్నావు, ఆ తప్పు చేసినటువంటి ప్రదేశంలో కనుక ఉన్నట్లయితే ఆ శిక్షను అనుభవించవలసి వస్తుంది అని చెప్పి అన్నారు. దీనికి మరొక చిన్న ఉదాహరణ కూడా చెబుతారు. అకుర్వంతోపి పాపాని
శుచయ పాప సంశ్రయాత్ పరపాపై వినశ్యంతి మత్స్యాహ నాగహృదయధా అని అన్నారు. పాపములు చెయ్యకపోయినప్పటికీ కూడా పాపాత్ములతో కనుక ఉన్నట్లయితే వారికి పడేటటువంటి శిక్ష ఈ పుణ్యాత్ములకు కూడా పడుతుంది అన్నారు. ఎలా అంటే మత్స్యాహ నాగహృదయధా, మడుగులో విషసర్పములు ఉన్నాయి అని చెప్పి ఆ విషసర్పములు పట్టుకోవడానికి వచ్చినటువంటి వారు కేవలం ఆ సర్పాలనే పట్టుకోరు, మడుగులో ఉన్నటువంటి చేపలను కూడా దండిస్తారు. అంతే కదా, ఆ విషసర్పాలని వధించడానికో వేసినటువంటి మందు కానివ్వండి, లేకపోతే వాటిని పట్టుకోవడానికి వేసినటువంటి వలలో ఆ సర్పములు మాత్రమే పడవు, ఆ సర్పములతో పాటు అమాయకమైనటువంటి జీవులు ఈ చేపలు మొదలైనటువంటివి కూడా పడి మరణిస్తాయి కదా. కావున మనం తప్పు చేసినా చెయ్యకపోయినా తప్పు చేసే వారితో ఉన్నప్పటికీ కూడా ఆ తప్పు చేసినటువంటి శిక్షను పొందవలసిన పరిస్థితి వస్తుంది అని అన్నారు. మరి అలాగే ఇక్కడ దశరథ మహారాజు కైకేయిని నిందిస్తూ, నీ ఒక్కదానివే కాదు, నీ బంధువులతో కూడా ఎవరితోనూ నాకు సంబంధం లేదు, వారికి కూడా నేను ప్రభువుని కాదు, వారితో కూడా నాకు సంబంధ బాంధవ్యాలనేవేమీ లేవు, అన్నీ తెంచుకుంటున్నాను, అందరినీ విడిచిపెట్టేస్తున్నాను అని కైకేయికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దుష్టులే అన్నట్లుగా దశరథ మహారాజు ఈ విధంగా మాట్లాడుతూ, అగృహ్ణాం యచ్చతే పాణిం అగ్నిం పర్యణయం జయత్ అనుజానామి తత్సర్వం అస్మిన్ లోకే పరత్రచ. వెంటనే కైకేయిదేవి అనవచ్చు, అగ్నిసాక్షిగా పెళ్ళాడినటువంటి నేను నీ భార్యను కాకుండా ఎలా పోతానయ్యా? నువ్వు కాదన్నంత మాత్రాన మన భార్యాభర్తల యొక్క సంబంధం తెగిపోతుందా? కాదు కదా అని అంటుంటే ఆ విషయంలో చెబుతూ ఉన్నాడు, తే పాణిం అగృహ్ణాం, నీ చెయ్యి పట్టుకున్నాను, అగ్ని సాక్షిగా వివాహం ఆడాను, ఇతియత్ ఏదైతే ఉన్నదో అగ్ని పర్యణయంచ, అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేశాను అనేది ఏదైతే ఉన్నదో తత్సర్వం, అదంతా కూడా అస్మిన్లోకే పరత్రచ, ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా దాని యొక్క ఫలాన్ని నేను ఇంత దారుణంగా అనుభవిస్తూనే ఉన్నాను. కానీ బాహ్యంగా ఆ విధంగా నువ్వు భార్యగా ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా సరే నిన్ను భార్యగా అంగీకరించను, నీ ద్వారా నాకు ఎటువంటి పుణ్య ఫలములు కూడా అవసరము లేదు అని అంటున్నాడు. ఎందుకు అంటే భార్యను సహధర్మచారిణి అని అన్నారు. అంటే భర్తతో పాటు ఉండి ధర్మాన్ని ఆచరించి భర్తకు అనేకమైనటువంటి పుణ్యములను సంపాదించి పెట్టేది, భర్త అనేకమైనటువంటి పుణ్యములు సంపాదించే విధంగా చేయగలిగినటువంటిది భార్య అని అన్నారు. అంతే కదా, ధర్మకార్యములు దైవ కార్యములు చెయ్యాలి అంటే భార్య తప్పనిసరిగా ఉండి తీరాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నీ ద్వారా నాకు ఐహికమైనటువంటి పుణ్యఫలము కానీ ఐహికమైనటువంటి భోగములు కానీ ఆముష్మికమైనటువంటి ఆ మోక్షానికి సంబంధించినటువంటి పుణ్యములు కానీ ఏవీ నాకు అవసరము లేదు. నీవు నామకార్థం భార్యగా ఉంటావు, నీ చెయ్యి పట్టుకున్నాను, అగ్ని చుట్టూ ప్రదక్షిణములు చేశాను, అదంతా కూడా నాకు తెలుసు. కావున నీవు కేవలము భార్య అనే పేరుతో ఉంటావు తప్ప నీ నుండి నాకు ఎటువంటి ధర్మపరమైనటువంటి పుణ్యము కానీ ఐహికమైనటువంటి ఆముష్మికమైనటువంటి ఫలము కానీ నాకు వద్దు, నాకు అవసరము లేదు, అటువంటి ఫలాన్ని నేను కోరుకోవటం లేదు అని చెప్పి అన్నాడు. మానసికంగా దూరమైనట్లయితే దగ్గర ఉండి ఊరికి చుట్టూ తిరిగి కూడా ప్రయోజనం ఏమున్నది? దూరస్థోపి అదూరస్థ యస్య చ గ్రథితం మనః, అదూరస్థోపి దూరస్థ యస్య నగ్రథితం మనః అని చెప్పి అన్నారు. దూరంగా ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా వాళ్ళ మనస్సులు కనుక పెనవేసుకుని ఉన్నట్లయితే వాళ్ళు దూరంగా ఉన్నట్లు కాదు, దగ్గరగా ఉన్నట్లే. వాళ్ళు బాహ్యంగా దూరంగా ఉన్నారు కానీ మానసికంగా చాలా దగ్గరగా ఉన్నటువంటి వారు అవుతారు. కానీ దగ్గరగా బాహ్యంగా దగ్గర తిరుగుతున్నటువంటి వారైనా సరే మనసులు కనుక దూరమైనట్లయితే
అదూరస్థోపి దూరస్థ, దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా దూరమైనట్లే. ఎప్పుడు యస్య నగ్రథితం మనః, వాళ్ళ మనస్సులు ఎప్పుడైతే కలవవో, వాళ్ళ మనస్సులో ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు ఎప్పుడైతే ఉండవో, ఆ అనురాగము లోపించేస్తుందో, అప్పుడు దగ్గరగా ఉన్న ఒక ఇంట్లో ఉన్నా, ఒక గదిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రయోజనము లేదు, వాళ్ళు దూరం అయిపోయినట్లే అన్నారు. మరి ఇక్కడ దశరథ మహారాజు చెబుతున్నటువంటి మాట అది. నువ్వు అంతఃపురంలో ఈ రాజ్యంలో నా పక్కనే ఉన్నప్పటికీ కూడా నువ్వు నాకు దూరమైనట్లే, నేను నిన్ను విడిచిపెట్టినట్లే. నీ నుండి ఎటువంటి పుణ్యఫలములు కానీ ఎటువంటి సుఖములు కానీ నాకు వద్దు అని చెప్పి దశరథ మహారాజు ఆ కైకేయితో అంటున్నాడు. అంటూ ఇంకో మాట కూడా అంటున్నాడు, నువ్వే కాదు నీకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా నాకు వారిని కూడా విడిచిపెట్టేస్తున్నా అన్నాడు కదా. అందులో మొదటి వాడు ఎవడో తెలుసా అని అంటూ, భరతశ్చేత్ ప్రతీత స్యాత్ రాజ్యం ప్రాప్యేదమవ్యయం యన్మే సదద్యాత్ పిత్రర్థం మాం మా తద్దత్తమాగమత్. ఇంకా అంటున్నాడు, భరత, నీ పుత్రుడైనటువంటి భరతుడు, ఎవరి కోసమైతే ఇంతటి దారుణానికి ఒడిగట్టావో అటువంటి వాడైనటువంటి భరతుడు, ఇదం అవ్యయం రాజ్యం ప్రాప్య, ఈ సమస్తమైనటువంటి రాజ్యాన్ని, అయోధ్య రాజ్య సింహాసనాన్ని పొంది, ప్రతీతశ్చేత్, ఆనందంగా ఈ రాజ్యాన్ని కోరుకుని స్వార్థంతో గనక పరిపాలించినట్లయితే, ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే కనుక, సహ పిత్రార్థం, అటువంటి భరతుడు ఈ రాజ్యాన్ని, అంటే తన అన్నగారికి దక్కవలసినటువంటి రాజ్యాన్ని అధర్మంగా తనకు కట్టబెడుతూ ఉంటే ఆనందంగా తీసుకుని అప్పణంగా దాన్ని అనుభవించాలి అని అనుకోబోయేటటువంటి భరతుడు ఒకవేళ అదే విధంగా అనుకున్నట్లయితే కనుక, సహా ఆ భరతుడు ఇచ్చేటటువంటి పిత్రార్థం, తండ్రి కోసం ఇచ్చే మే యత్ దద్యాత్, నా కోసం ఏ తర్పణాదులను ఇస్తాడో ఆ తర్పణాదులేవి కూడా నాకు దక్కవు. అంటే భరతుడు చేసేటటువంటి ఉత్తర క్రియలు ఏవైతే ఉంటాయో ఆ ఉత్తర క్రియలు చేయటానికి వీలు లేదు. ఒకవేళ భరతుడు తన ధర్మంగా భావించి తండ్రి అయినటువంటి నాకు ఏవైనా సరే తర్పణాలు కానీ మొదలైనటువంటివి చేసినప్పటికీ అవి నాకు దక్కవు, వాటిని నేను గ్రహించను అని అంటున్నాడు. యద్దద్యాతు, ఏ తర్పణాది ఉదకములను ఇస్తాడో, తద్దత్తం, అతని చేత ఇయ్యబడినటువంటి ఆ కొడుకుగా అతను ఇచ్చేటటువంటి తర్పణములు కానీ లేకపోతే పిండ ప్రదానాదులు కానీ అవేవి కూడా మాం మా అగమతు, అవి నా వరకు రావు, నన్ను చేరుకోవు, నేను వాటిని గ్రహించను అని అంటున్నాడు. నన్ను చేరకుండుగాక అని అంటున్నాడు. పితృదేవతలు ఎంతటి కరుణాదృష్టితో ఉంటారు అంటే, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట, నా మనవడో లేకపోతే నా కుమారుడో నా కోసమని ఒక గుక్కెడు నీళ్లు వదలకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటారట. వీళ్ళు ఇచ్చేటటువంటి ఆ ఉద్ధరణ నీళ్లు ఏవైతే ఉన్నాయో, తర్పణాలుగా వదిలేటువంటి నీళ్లు వాటిని వాళ్ళు చాలా సంతృప్తిగా స్వీకరించి వీళ్లను ఆశీర్వదిస్తారట. దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చేటటువంటి ఆ గుక్కెడి నీళ్లనే గ్రహించి, తర్పణాలనే గ్రహించి వాళ్ళు అమితమైనటువంటి అక్షయమైనటువంటి తృప్తిని పొందుతారు. తృప్తిని పొంది వీళ్లకు అనంతమైనటువంటి వరములను ఇచ్చేట్టుగా వీళ్ళని ఆశీర్వదిస్తారట. అంతటి కరుణా స్వభావం కలిగి ఉంటారు మన పితృదేవతలు. మరి ఆ విధంగా ఇక్కడ అలా ఉండేటటువంటి తల్లిదండ్రులు, తండ్రి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను గడచిపోయిన తరువాత భరతుడు గనక నాకు సమర్పించేటటువంటి తర్పణాదులు కానీ ఉదకములు నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి నా వరకు రావు, నాకు చెందవు, నాకు చెందకుండుగాక, వాటిని నేను గ్రహించను. ఎందుకు అంటే భరతుడు నీకు జన్మించినటువంటి వాడు, అంతేకాదు రాముడికి రాజ్యం దక్కకుండా పోవటానికి, రాముడు వనవాసానికి వెళ్ళడానికి పరోక్షంగా భరతుడు కూడా కారణమయ్యాడు. కావున అటువంటి భరతుడు గనక ఈ రాజ్యాన్ని తాను స్వాధీనం చేసుకుని ఆనందంగా పరిపాలించుకోవాలి అని
అనుకున్నట్లయితే కనుక ఆ భరతుడు భవిష్యత్తులో ఇవ్వబోయేటటువంటి తర్పణాదులను పిండ ప్రదానాదులని కూడా అవేవి కూడా నాకు దక్కకుండుగాక, నా వరకు చేరవు అని అన్నారు. మరి ఆ పితృదేవతలు పరిగ్రహించినప్పుడు వీరి యొక్క శ్రాద్ధము సఫలము కానప్పుడు ఇంకా వీరి జన్మ వ్యర్థమే అవుతుంది. అందుకే కదా ఆ శ్రాద్ధాదులు చేసినప్పుడు ఏదైనా చివరిలో దోషము కనుక కలిగినట్లయితే, ఆ శ్రాద్ధం కనుక భంగమైనట్లయితే ఆ యజమానికి ఎంతో దోషము, వారి పితృదేవతలు కూడా సంతృప్తి చెందకపోవటం వల్ల ఇతని యొక్క సంతానానికి కూడా ఆ ఆశీస్సులు దక్కకపోవటం వల్ల ఇబ్బందులనేవి తలెత్తుతాయి. అందుకనే శ్రద్ధగా చెయ్యాలి అని చెప్పి చెబుతారు. ఇక్కడ ఏమంటున్నాడు, అలాగా భరతుడు చేయబోయేటటువంటి ఆ పితృకర్మలు, ఆ ఉదకాదులు, అవేవి కూడా నా వరకు రావు, నన్ను చేరవు. ఆ అర్హతను అంటే ఏమిటి, తండ్రికి పితృకర్మలు చేసేటటువంటి అర్హతను భరతుడు కోల్పోయాడు. అది కూడా నీ కారణము చేత, నీకు కుమారుడు అవ్వటం చేత అని చెప్పి దశరథ మహారాజు ఈ విధంగా కైకేయి దేవిని నిందిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత కైకేయితో మాట్లాడిన తర్వాత కౌసల్య మొదలైనటువంటి వారు దశరథ మహారాజును ఏ విధంగా ఓదార్చారు, దశరథుని యొక్క స్థితి ఏ విధంగా మారుతున్నది అనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యావత్తు నిర్యతస్తస్య రజో రూపం అదృశ్యత నైవేక్ష్వాకువరః తావత్ సంజహార ఆత్మచక్షుషి యావద్రాజా ప్రియం పుత్రం పశ్యతి అత్యంత ధార్మికం తావత్ వ్యవర్ధతే వాస్యాం ధరణ్యాం పుత్రదర్శనే న పశ్యతి రజోప్యస్యాం యదా రామస్య భూమిపః తదార్తశ్చ విషణ్ణశ్చ పపాత ధరణీతలే తస్య దక్షిణం అన్వాగాత్ కౌసల్యా బాహుమంగనా వామం చాసి అన్వగాత్ పార్శ్వం కైకేయీ భరత ప్రియా రామ్నయేన చ సంపన్నః ధర్మేణ వినయేన చ ఉవాచ రాజా కైకేయీం సమీక్ష్య వ్యథితేంద్రియః కైకేయీ మాం మమాంగాని ప్రాక్షీస్త్వం దుష్టచారిణి నహి త్వాం ద్రష్టుమిచ్ఛామి న భార్యా న చ బాంధవీ ఏ చ త్వాం అనుజీవంతి నాహం తేషాం న తే మమ కేవలార్థపరాం హి త్వాం త్యక్తధర్మాం యజామ్యహం
व्रजाम्यहम् अगृह्णाम् अगृह्णाम् यच्छते पाणिम् यच्छते पाणिम् अग्निम् अग्निम् पर्यणयं च यत् पर्यणयं च यत् अनुजानामि अनुजानामि तत्सर्वम् तत्सर्वम् अस्मिन् लोके अस्मिन् लोके परत्र च परत्र च भरतश्चेत् भरतश्चेत् प्रतीतः स्यात् प्रतीव स्यात् राज्यम् राज्यम् प्राप्येदमव्ययम् प्राप्येयमव्ययम् यन्मे सदद्यात् यन्मे सदद्यात् प्रत्यर्थम् प्रत्यर्थम् मामाम् मामाम् तद्दत्तमागमत् तद्दत्तमागमत् इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे द्विचत्वारिंशे सर्गे विचत्वारिंशे सर्गे नवश्लोकाः नवश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుస్సైమికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నా